వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలులో యెహోవాను సేవించుచు వచ్చిరి. నేను మీతో పంచుకోవడానికి ప్రభువు నా హృదయానికి ఇచ్చిన ఒక తలంపు ఏంటంటే, ఒకే ఒక మాట. చాలామంది పరిశుద్ధుల జీవితాల్లో చూస్తే వారు బ్రతికిన కాలమంతా దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, వారి మీద ఉన్న ప్రభావాన్ని బట్టి ప్రజలలో దేవుని భయం ఉండి అంత ఒక ఆత్మ సంబంధమైన వాతావరణంలో నడవటం చాలామంది పరిశుద్ధుల జీవితాల్లో మనం చూస్తాం. వారు చనిపోయిన తర్వాత కొంచెం పరిస్థితుల్లో మార్పు రావటం, ప్రజల్లో కాస్త మళ్ళీ భక్తి తగ్గడం, దేవుని భయం తగ్గడం, కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటివి కనబడుతూ ఉంటాయి. మీరు రాజుల చరిత్ర, న్యాయాధిపతుల చరిత్ర, ఈ దైవజనుల చరిత్రలని చూసుకుంటూ వస్తుంటాయి. కానీ ఇక్కడ జరిగిన ఒక మంచి కార్యం ఏంటంటే, యెహోషువ బ్రతికిన దినములన్నిట ప్రజలు ఎలా ఉన్నారో, యెహోవాను సేవించుచూ వచ్చారో, యెహోషువ మరణించిన తర్వాత కూడా అదే వారసత్వం కొనసాగింది. సేమ్ లెగసీ కంటిన్యూ అయింది. అంటే యెహోషువ తర్వాత ఉన్నవారు, యెహోషువ స్థాయి ఉన్నవారు అని నేను చెప్పలేను. కానీ అక్కడ వాడిన ఒక మాట, యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నీ ఎరిగిన పెద్దల దినములలో కూడా. అంటే దేవుని కార్యాలు ప్రత్యక్షంగా చూసి, దేవుని అద్భుతాలను ప్రత్యక్షంగా చూసి, యెహోషువతో పాటు సేవలో పాలు పొంది, యెహోషువ ద్వారా దేవుడు చేసిన భీకర కార్యములన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పెద్దలున్నంతకాలం కూడా సేమ్ లెగసీ కంటిన్యూ అయిందంట. నేనేమంటున్నానంటే, ఒక దైవజనుడి ద్వారా, ఒక పరిశుద్ధుని ద్వారా, ఒక పంపబడ్డ సేవకుడి ద్వారా ఏ దర్శనముతో, ఏ సేవ, ఏ ప్రభావంతో ప్రారంభించబడుతుందో, ఆ దైవజనుడి కాలంలోనే కాదు, ఆ దైవజనుడితో ట్రావెల్ చేసినటువంటి సంఘ పెద్దలు కానీ, ఇశ్రాయేలు పెద్దలు కానీ ఎవరైతే ఉంటారో, దేవుని క్రియలకన్నిటికీ వారు సాక్షులుగా ఉంటే, ఆ అద్భుతాల పట్ల, ఆ ప్రభావం పట్ల, ఆ కార్యాల పట్ల వీళ్ళు ప్రజలకు చెబుతూ ఉంటారు. కనుక మరి దేవుడు ఎట్టు చేశాడరా, దేవుడు అట్ట రోజు మాట్లాడాడరా, ఆ రోజు ఎట్టు జరిగిందిరా, ఈ కార్యాలు చెబుతూ ఉండడం ద్వారా ఆ తర్వాత కాలంలో కూడా సేమ్ లెగసీ కంటిన్యూ అయిందంట. ప్రజలంతా యెహోవాను సేవిస్తూ వచ్చారంట. మీరు ఎవరిని సేవిస్తారో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ తీర్మానం చేస్తే, మేము కూడా యెహోవాను సేవిస్తాం, మాకు ఇంకెవరు అక్కర్లేదు, భయభక్తులు కలిగి జీవిస్తాం, నమ్మకంగా ఉంటామని యెహోషువ దినములన్నిటా యెహోవాను సేవించడే కాకుండా, యెహోషువ మృతి పొందిన తర్వాత యెహోషువ ద్వారా దేవుడు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దలున్న కాలంలో కూడా ఆ లెగసీ కంటిన్యూ అయింది. దీన్ని బట్టి ఏం తేలుతుంది? ఏ కార్యాలకు మీరు సాక్షులో, ఏ క్రమాలు మీరు నేర్చుకున్నారో, ఏ బోధ మీరు అలవర్చుకున్నారో దాన్ని మీ వరకు ఉంచుకోకూడదు, మీరు చెప్తా ఉండాలా. దాని ద్వారా ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా అదే భక్తిలో, అదే క్రమంలో ఉంటారు. మీ వరకు మీరు బలపడి, మీ వరకు మీరు సంతోషించి, మీ వరకు మీరు నేర్చుకుంటే అది మీతోనే అయిపోతాయి. ఈ ఒక్క ప్రాముఖ్యమైన హెచ్చరిక మీకు ఇవ్వడానికే ఈ సందేశంలో నేను సిద్ధపడి ఉన్నాను ప్రియులారా. ఆ మాట చాలా 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 నాకు ఇష్టమైన మాట ఏంటంటే, యెహోషువ దినములలో మాత్రమే కాక అతడు మృతి పొందిన తర్వాత కూడా అతని ద్వారా దేవుడు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన ఇశ్రాయేలు పెద్దల కాలంలో కూడా సేమ్ లెగసీ కంటిన్యూ అయింది. ఆమేన్. ఒక సంఘం ఏదైనా, ఒక మినిస్ట్రీ ఏదైనా, ఒక పరిచర్య ఏదైనా, దేవుని బిడ్డలారా, దాన్ని స్థాపించిన దర్శనం కలిగిన సేవకుడు, పంపబడిన సేవకుడు, ప్రారంభించిన సేవకుడు తర్వాత ఆ దీపం ఆరిపోకూడదంటే, ఆ మందిరం మూతపడకూడదంటే, ఆ బలిపీఠం మీద అగ్ని చల్లారకూడదంటే, సేమ్ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే, ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలకు, చేసిన కార్యాలకి సాక్షులుగా నిలబడిన ప్రారంభపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలట. పలానా రోజు దేవుడు ఎట్లా మాట్లాడాడు, పలానా రోజు దేవుడు ఈ విషయం చెప్పాడు, పలానా రోజు ఈ విషయం హెచ్చరించాడు, ఈ గద్దెంపునిచ్చాడు, ఈ శుద్ధీకరణ చేశాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ నెరవేర్పు చేశాడు, ఈ కార్యాలు చేశాడని చెప్తా ఉంటే, వాళ్ళ కాలంలో కూడా యెహోషువ ఉన్నప్పుడు ఎలాగుందో తర్వాత కూడా అలాగే ఉంటుందంట. ఇప్పుడు అది సంఘం కావాలి, మీ కుటుంబాన్ని తీసుకోండి. కుటుంబంలో కుటుంబ పెద్దలతోనే కుటుంబ విలువలు నాశనం అయిపోతే ఎవరికైనా ఇష్టం ఉంటుందా?
వాళ్ళ తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి కదా. అది కుటుంబమైనా, సంఘమైనా, మొత్తం మినిస్ట్రీ అయినా, చివరికి మొత్తం సార్వత్రిక సంఘం, దేవుని రాజ్యమైనా ఆది అపోస్తలులతో ప్రారంభించబడింది, ఆత్మీయ తండ్రులతో ప్రారంభించబడింది. అవ్వకూడదు, కంటిన్యూ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? ఏది వింటున్నామో, ఏది నేర్చుకుంటున్నామో, ఏది చూస్తున్నామో, ఏ కార్యాలకి, క్రమాలకి, బోధకులమో సాక్షులుగా ఉంటున్నామో దాన్ని మౌనంగా ఉండకుండా చెప్తా ఉండాలి. ఈ ఒక్క పని మనం బాధ్యతగా తీసుకుంటే లెగసీ కంటిన్యూ అవుతుంది. ఈ దేవుని భయము కలిగిన తరం కంటిన్యూ అవుతుంది. యెహోవాను మాత్రమే సేవించే తరం కంటిన్యూ అవుతుంది. సమాజంలో దేవుని భక్తి ఎప్పుడైతే ఉంటుందో సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదే న్యాయాధిపతులు 2:7 కూడా ఈ మాట రాశారు. చూడండి ఒకసారి, సేమ్ న్యాయాధిపతులు 2:7. జస్ట్ ఒక పేజీ సరిపోతుంది. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దలు దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. చెప్పండి. ఒక మాట ఒక 2 పేజీల గ్యాప్లోనే రెండోసారి ప్రస్తావించాడంటే దానికి ఇంపార్టెన్స్ ఉందని ఎందుకు అనుకోవాలంటే, ఫరో కళ 2 సార్లు వస్తే యోసేపు ద్వారా దేవుడు ఏం చెప్పించాడు? దీని అర్జెన్సీ నీకు తెలియాలనే దేవుడు కళను రెట్టించాడు అని ప్రభువు మాట్లాడాడు యోసేపు ద్వారా. ఒక విషయాన్ని రిపీటెడ్గా దేవుడు చెప్తున్నాడంటే విషయ తీవ్రతకు సూచన అది. దాన్ని చాలా నొక్కి వక్కానిస్తున్నాడు, దాని మీద ఫోకస్ చేస్తున్నాడంటే దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి. ఒక్క పేజీ గ్యాప్లో ప్రభు ఏం చెప్తున్నాడు? యెహోషువ దినములలో మాత్రమే గాక అతని ద్వారా దేవుడు చేసిన కార్యములన్నిటిని చూసిన ఎరిగిన పెద్దల కాలంలో కూడా అదే విధంగా ప్రజలు యెహోవాను సేవించిరి. మళ్ళీ సీక్రెట్ ఏమీ లేదు, చెప్పడమే. ఏం చూశారో, ఏది నేర్చుకున్నారో అది చెప్పటమే. అంటే మనము మౌనాన్ని వీడి మనం నేర్చుకున్న ఉపదేశాన్ని, క్రమాల్ని, తద్వారా జరిగిన కార్యాలను ప్రకటించుట ద్వారా పరిశుద్ధుల, అపోస్తలుల, ఆత్మీయ తండ్రుల, నాయకుల సేవకు ఒక వారసత్వాన్ని ఇవ్వగలిగిన అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. కేవలం విన్నదాన్ని చూసిందని చెప్పడం ద్వారా. దానికి ఉద్యోగాలు మానేయక్కర్లేదుగా, వ్యాపారాలు మానక్కర్లేదు, కొత్త టైం తీసుకోక్కర్లేదు కదా. మీకున్న ఖాళీ సమయాల్లో, మీ కుటుంబాల్లో మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీరు విన్న క్రమాలను, చూసిన కార్యాలను చెబుతూ వెళ్తే సరిపోద్ది. ఒక తరాన్ని దేవుడు కంటిన్యూ చేస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని విషయాన్ని 10 మాటలు రెట్టించక్కర్లేదు. ఆ క్రమాన్ని ఒకసారి మీకు చదివేసి నేను ఈ పూట ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఇది కొంచెం సుదీర్ఘంగా ఉంది కనుక నేను చదువుతాను, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. అందరు చూడండి. దొరికిందా మీకు ద్వితీయోపదేశం 11 ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం పక్కన ఉంటుంది. ఎలాంటి మోసం లేదు, యథార్థం. అది కావాలంటే చూసుకోండి. నేను చదువుతాను 2వ వచనం దగ్గర నుండి నేను 6 వరకు చదువుతాను. జస్ట్ 4 వచనాలే. ఇందులో ఒక 10 మాటలను మీరు నోట్ చేసుకోవాలా. ఆ పదం కింద చిన్న గీతం నెత్తి మీద ఒక ఎదురు చేయండి. 10 మాటలు అయితే మీరు పట్టుకోవాలా. దట్ జస్ట్ బైబిల్ స్టడీ, దట్స్ ఇట్. ఆల్ రైట్. హలో, ఈ శ్మశానాన్ని శబ్దము నశించునుగాక, పునరుత్థానుని సన్నిధిలో మనమున్నాం. హల్లెలూయా. Right, I'm reading from 2nd verse of 11th chapter Deuteronomy. నీ దేవుడిని యెహోవా చేసిన శిక్షను, నోట్ ద పాయింట్, రైట్. శిక్షను, ఆయన మహిమను, ద 2nd one, ఆయన బాహుబలము, 3rd one, ఆయన చాపిన చేతిని, 4th one, ఐగుప్తు రాజైన ఫరోకు అతని సమస్త దేశమునకు ఆయన చేసిన సూచక కార్యములను, 7th one, 5th. Hallelujah. Oh, beautiful people. Better than me in the mathematics. That's great. ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకు రథములకు చేసిన దానిని, వారు మిమ్మల్ని తరుముచుండగా ఎర్ర సముద్ర జలములను వారి మీద ప్రవహింపజేసిన దానిని. రైట్, నేను ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నానో అక్కడ మీరు చిన్న గీత గీసుకోవడం చేసుకోండి. యెహోవా నేటి వరకు వారు నశింపజేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారులు మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఏలీయాబు కుమారుడైన దాతాబు అబీరాము చేసిన పనిని,
భూమి నోరు తెరిచి వారిని వారి ఇంట్లను గుడారమును సమస్త జీవరాశుల వారి మధ్య మింగి వేసిన రీతిని చూడకయు ఎరుగకయున్న మీ కుమారులతో నేను మాట్లాడలేదు. ఆల్రైట్, మీరు సుమారు 10-11 విషయాలు నోట్ చేస్తుంటారు. చూడక ఎరుగక దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ద నాట్ ఇంక్లూడింగ్ దాట్. వారి గురించి తర్వాత మాట్లాడదాం. రైట్, ఇప్పుడు దేవుడు మనం అనుకున్న ఆలోచన అండి, చాలా చిన్న సందేశం ఇది. ఒక్క విషయాన్ని మీ మనసులో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే, ఒక దర్శనం కలిగిన దైవజనుడు, ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి, సేవా ప్రారంభకుడు తన దినములలోనే కాకుండా వారి తర్వాత కూడా సేమ్ సేవ, ప్రజలు భయభక్తులు కలిగి చక్కగా కొనసాగాలంటే ఏం చేయాలి? వాళ్ళతోనే అయిపోయిందిరా బాబు అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది మన యొక్క ధ్యానం యొక్క ఉద్దేశం. యు గాట్ మై పాయింట్? ఆ క్రమంలో చూస్తే యెహోషువ తర్వాత కూడా యెహోషువ ద్వారా దేవుడు చెప్పిన మాటలు, చేసిన కార్యములకు సాక్షులుగా ఉండిన ఆ క్రియలను ఎరిగిన కాలంలో కూడా జనం అలాగే ఉన్నారు. రైట్, ఎందుకున్నారంటే వాళ్ళు చెప్పారు కనుక అనేది మనం తెలుసుకున్నాం. రైట్, ఏం చెప్పారు అనేది 10 మాటలు. నా భాష మీకు అర్థమైందా? వాళ్ళు ఏం చెప్పుంటారు అనేదాన్ని చదివానంత. ఇప్పుడు మీకు వీటికి సంబంధం లేని బ్యాచ్ వచ్చారు అనుకోండి, దేవుడు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు పట్టించుకోడండి. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను, ఏం చేశాను, సొయ్యి లేకుండా ఏందిరా మీరు, అటెండ్ వాళ్ళతో నాకు కుదరదు అబ్బాయి అంటున్నాడు. కనుక నేను ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కాబట్టి నువ్వు నీతో యెహోవాను ప్రేమించాలని విధించిన వాడు సరిజానికి అట్ల విధులను అగ్నిగొనవలెను. నీ దేవుడిని యెహోవా చేసిన శిక్ష. ఎవడైనా ఫస్ట్ ఏం చెప్తాడండి? నీ ఆశీర్వాదం చెప్పాలి, దీవెని చెప్పాలి, వాగ్దానం చెప్పాలి, శుభవచనమే పలకవలెను, కఠినమైన మాటలేమీ పలుకకూడదు. కానీ మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పాఠమే ఉంది, శిక్ష. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చాప్టర్ ఏమొచ్చింది? దేవుని మాట వినకపోతే, దేవునికి అవిధేయులైతే, తిరుగుబాటు చేస్తే, ఇష్టారీతి ప్రవర్తిస్తే, సత్యత్వములు చేస్తే ఆయన చేసే శిక్షలు ఎటువంటి అని 3-4 చెప్పారంట. అమ్మో అనిపించింది. ఏం చెప్పాలరా? హలో, మౌనమునీశ్వరులారా అందరికీ ప్రణామములు, వందనములండి. మరి మీ సైలెన్స్ మండిపోని మీకే వందనాలు చెప్పాను. సూపర్ రా బాబు, అసలు మామూలుగా అయిపోయి ఇటు తిరిగితే బెటర్. ఇంకా వందనాలమ్మా. అది పరువు తీసేశారా నాయన. అసలు మా ఇంక తిరుగుతలేదు, ఇటే చెప్తున్నాడు పెద్దాకని కూడా వాళ్ళు కూడా కాచుకొని ఉన్నారు. సరైన అవకాశం దొరికింది. రైట్, కనుక ఫస్ట్ చాప్టర్ ఏంటి? మనం ఏం చెప్పాలి ప్రజలకి? దేవుడు ప్రేమ గలవాడు, అదే సమయంలో దేవుడు చాలా ఖచ్చితమైన వాడు, ఆయన మాట వింటే దీవిస్తాడు, తేడా వస్తే ఈ విధంగా హల్లెలూయా తిరగబడుతోంది, దేవునికి స్తోత్రం. అంతేనా? మీరు యెషయా గ్రంథం 61లో కూడా ప్రభువుకి యెహోవా ఆత్మను అభిషేకించును అన్న సందర్భంలో యెహోవా హితవత్సరాన్ని, దాని సీక్వెన్స్ ఏంటి? ప్రతిదండనను. అంత హితవత్సరం సువార్త. హల్లెలూయా. ఓ కాడి మోను మోక్కులు హిప్పుట బంధింపబడ కనులు తెరపచ్చ. హల్లెలూయా. ఎంతసేపు ఇది కాదు నాన్న, ఇది కూడా చెప్పాలి. మీరు అంటలేదు అబ్బాయి, ఎందుకంటే నచ్చట్లేదు. అలాంటి ఎందుకు లేని సార్ వచ్చి చూడడానికి వెళ్ళిపోతాడు. అలాంటి వద్దు, మంచి సాఫ్ట్ ఏదన్నా ఒకటి చూడండి. మొత్తం కంటిన్యూస్గా ఈజీగా ఉందని ఐస్ క్రీమ్ తింటే జీవితాంతం ఆహార పద్ధతులు మానేసి నా దినముల మధ్య నన్ను కొనిపోకమని ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. కనుక కొంచెం అన్ని తినాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవా చేసిన శిక్షను. రెండవది ఆయన మహిమ. ఒకసారి మహిమ అనే దానికి ఒక అంచనా, ఒక ఆదివారం అంతా మనం ధ్యానం చేసాం. భక్తులకి మతిమరుపు అనే వరం ఉంటే నేనేం చేయలేను, కానీ దేవుని మహిమ ఒక అంచనా అని ఒక ఆదివారం చెప్పా. మహిమ ఎప్పుడెప్పుడు కనపడింది, ఎక్కడెక్కడ కనపడింది అనే సందర్భాల్లో బలి అర్పణలు అంగీకరించినప్పుడు, ప్రార్థనలు అంగీకరించినప్పుడు, సేవను అంగీకరించినప్పుడు దేవుని మహిమ వచ్చినట్లే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన ప్రతిసారి వెంటనే యెహో మహిమ గుడారం మీద కనపడను. అయ్యే అని తీసుకున్నారు. అంటే అంగీకార సూచనగా, యాక్సెప్టెన్స్గా మహిమను చూపించిన దేవుడే ఎవడైనా తిరుగుబాటు చేస్తే రే అంతా కూడా ఏం చూపించాడు గుడారం మీద?
మీరు ఇజ్రాయెల్ నిర్గమ లెవియా కాండాల్లో ఎక్కడ తిరుగుబాటు కొంచెం రెక్కలేసి ఎవరైనా కనపడిన గుడారం తోడుగారు అక్కడ మేము అయ్యి బాబరే అంటే దేవుడు వచ్చేసాడు, దేవుడు ఎక్కడే ఉన్నాడు, సూత్రాడు, చేత కొట్టేస్తాడు అని ఒక వార్నింగ్ బెల్ మోగించేది మహిమ. ఆమేన్. వీరు దేవుని శిక్షను, దేవుని మహిమను గురించి ప్రస్తావించారట. చూడండి ఇంకా తర్వాత మాట ఏంటి తెలుసరండి, ఆయన బాహుబలము చాపిన చేతిని. పాత నిబంధన గ్రంథంతో వ్యాఖ్యాన సూత్రాలతో కనీస పరిచయం ఉన్న వాళ్ళకి, ఈ సందేశాలు విన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థమైపోవాలి. యెహోవా బాహువన్న చాపిన చెయ్యి అన్న పరిశుద్ధాత్మ గుర్తు. అదొక సాదృశ్య నామం, ఒక ఉపమాన నామం, ప్రవచన భాష. ఉదాహరణకి వీణ వాయించు ఒకని తీసుకుని రాగా యెహోవా హస్తం ఎలీషా మీదకి బలముగా దిగి వచ్చెను. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉండగా, యెహోవా కరుణా హస్తం అతనికి తోడువగా. ఈ పదాలన్నీ మీరు చదువుతారు కదా. ఏంటి ఆయన హస్తం తోడవటం అంటే? ఆయన ఆత్మ వారికి తోడుగా ఉందని. పరిశుద్ధాత్మకి పాత నిబంధన గ్రంథములో ఇచ్చిన బిరుదులలో ఒకటి యెహోవా. ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద ఆల్ మైటీ ఈజ్ ఆల్వేస్ సింబలైజ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. దేవుని చాపిన హస్తము బాహు అనేది పరిశుద్ధాత్మకు ఏలి ఏలి లామా సబక్తానే నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచిపెట్టింది అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని విత్డ్రా చేయటం. He was left all alone on the cross. దేవుని బిడ్డలారా, నేను ఏమంటున్నానంటే ఆయన చాపిన బాహువును, ఆయన చాపిన చేతిని, బాహు బలమును. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతుంటాడు కదా, చాపిన బాహువు చేత ఆయన సమస్తాన్ని చేశాడు అని. ఆమేన్. అంటే తన ఆత్మ ద్వారా కార్యాలు చేశాడని చెప్పడానికి మరొక భాషలో చెప్పారు. అంటే వీళ్ళు ఏం టచ్ చేశారు ప్రజలకి? ఏం బోధించారు, ఏం గుర్తు చేశారు? ఆయన శిక్ష, ఆయన మహిమ, ఆయన బాహుబలం. అంటే పరిశుద్ధాత్మ కార్యం చేస్తే ఎట్లా ఉంటుంది, ఆయన హస్త బలం ఎంత ఉంటుంది, ఆయన అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వీళ్ళు సింపుల్ చెప్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చారా? రాలేదా? వచ్చారా? తెచ్చారా? తెచ్చారు. పట్టుకోండి, వాళ్ళు ఎట్టొచ్చారు? ప్రామిసరీ నోట్లతో, చల్లని కాగితాలతో, సంపదలతో వచ్చారు. దే కేమ్ విత్ ద రిచెస్ ఆఫ్ ద ఈజిప్ట్, రైట్? ఐగుప్తీయులకు ఐశ్వర్యవంతాల మీద ఉంది ఇప్పుడు. అక్కడ ఏంటంటే ఆయన చాపిన బాహువు చేత వారిని సంపదలతో ఏ రీతిగా నడిపించినది మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అంటే 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత వారు అలసటతో, దుఃఖముతో, బాధతో రావాలి, కానీ సంపదలతో వచ్చారంటే కారణం ఏందిరా బాబు అంటే ఆయన బాహువు వారిని సంపదలతో బయటికి తీసుకొచ్చిందని చెప్పేసి. ఆయన బాహు బలమును గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చేస్తున్నారు ఇవి వాళ్ళు? మీకు అర్థమైందా? రైట్. ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను. ఈ సూచక క్రియలు అంటే ఐడియా ఉందా? నన్ను అలా చూస్తారంటారు బాబోయ్, అయ్యో బాబోయ్, చాలా కాలంగా మనకు దెబ్బలాట్టుండి బలి కలుసుకున్నట్టు చూస్తున్నారు నన్ను మీరు. ఎంత ఏసు రక్తం సమాధానం పడిపోయి బల్లాతం తీసుకున్నాం కదా, ఇంకెందుకలా చూస్తున్నారు? అద్భుతము, స్వస్థత, విడుదల, సూచక క్రియ, ఏం తేడా లేవంటారా? అన్నీ ఒకటేనా? దేని కూరకు సాగుకూర సపరేట్గా ఉండాలి. అన్నీ సాంబార్ అంటే ఎలాగవుతుంది? అన్నీ చేసి దేవుడికి స్తోత్రం. వంటలు మన ఇటు కదా, అన్నీ ఒకటేనంటారా? వేరువేరా? అది మొన్న ఒకటి ఏమంటాడంటే, తినే దాంట్లో ఏది కలిపినా తప్పు లేదు, అన్నీ బాగానే ఉంటాయి. తప్పు లేదు, ప్రమాదం జరగదు అనే దాని వరకు ఓకే, కానీ అన్నీ బాగానే ఉంటాయి అంటే నాలుగు బాగోపోతే ఏదైనా బాగానే ఉంటుంది. వాడికి ఎన్ని చెప్పిన అర్థమైంది అసలు. నేను నా ఫ్యాన్ విసిగిపోయి కాకరకాయ పొట్లకాయ కలిపి వండి పెట్టినాడు అని చెప్పా. ఆడ వదిలేసారన్నాడు. కుదరదు, నువ్వు తినాల్సిందే. నీ వితండ వాదానికి మందు ఇదేరా, తిను. ఓ పొట్లకాయ 4 కాకరకాయలు కలిపి వండి పెడితే ఎట్లుంటుంది కోవటం అస్సలా. ఉగాది పచ్చడి ఎందుకు పనుకోద్దండి, తిక్క అయిపోయింది. అందులో కదా బెల్లం అన్న ఉంటుంది, ఏసు రక్తం, ఇప్పుడు ఇది స్తోత్రం. ఆడి కళ్ళ ముందు ఒక పచ్చి పొట్లకాయ కరకర నవిలేసినట్టు, కాకరకాయని కరకర నవిలేసినట్టు ఉందంటే ఫీలింగ్ ఆడికి.
తినే దాంట్లో ఏ తినేది కలిపినా బాగానే ఉంటుంది అనే సూత్రం వర్తించలేదా అంటే వర్తించలేదా అంటే. ఈ గొడవ ఎందుకు చెప్పానంటే సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు. ఒక వ్యక్తికి దయ్యం పడితే ప్రభు కృపలో విడుదల వచ్చింది అనుకోండి, దయ్యం వెళ్ళిపోవడానికి స్వస్థత అంటారు, విడుదల అంటారు. తలనొప్పి, జ్వరం తగ్గిపోయింది అనుకో దాన్ని అద్భుతం అంటారు, స్వస్థత అంటారు. ఏమండి? మరి సూచక క్రియ అంటే ఏంటి? 10 మెట్లు ముందుకు వచ్చిన నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతే చాలా, అయ్య బాబాయ్ ఈ సూచన చాలు. నీకు అర్థమైందా? అంటే దేవుడు ఉన్నాడని, ప్రార్థన వింటున్నాడని, నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు కనపరిచేదో ఒక కార్యం. ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, చుట్టుపక్కల పడకూడదు, చుట్టుపక్కల పడాలి, ఎక్కడ పడకూడదు, వాటిని సూచక్రియలు అంటారు. అన్నీ కలిపేసి కిచిడి చేసే బాకండి, దేనికి దానికి సపరేట్గా కొంచెం నేను చెప్పేది అది. ఊరి పేరు చెప్తాను ఫీల్ అవుతారు, కానీ ఈ వైపు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను నేను. వెళ్తే టిఫిన్ ఏముందంటే ఏటి కావాలి నీకు అన్నాడు. వేడిగా ఉండి ఇడ్లీ ఉంది అన్నాడు. ఒక లోతు గిన్నె, ఇడ్లీకి లోతు గిన్నె ఎందుకు నాకు అర్థం అలా. అందులో రూపాయి బిళ్ళ 4 వేసాడు, చట్నీ అనే పేరు మీద 3-4 రకాల రసాలు పోసాడు. తేల్తనే ఎక్కువైన వాళ్ళ చేపలు తిరిగినట్టు ఇడ్లీలు తిరుగుతున్నాయి. అందులో ఎర్రగా ఒక రకం నీళ్ళు, పచ్చగా ఒక రకం నీళ్ళు వేసాడు. ఒక మిక్స్డ్ కలర్ వచ్చింది. అందులో రూపాయి బిళ్ళల సైజులో ఇడ్లీలు తిరుగుతున్నాయి. ఇందా తిని అని పట్టుకొచ్చాడు. ఏంటిది? ఇడ్లీ అన్నావు మరి ఇదే, మరి అదే, మరి ఇదేంటంటే చట్నీ. ఏం చట్నీ అంటే మళ్ళీ ఎలా కనుక 2 వేసాను అందులో. స్పూన్ కావాలి అని మళ్ళీ స్పూన్ ఇచ్చాడు. స్పూన్ ఇస్తే ఆ మహాజలములలో నుండి 4 ఇడ్లీలను పెకలించి తినేసాను. అదంతా రిటర్న్ చేశాను. ఇదేంటి తగ్గిసేవా, మరి ఇంకేం చేయనంటే అలా కాదు ఉండు అని ఇంకో 4 ఇడ్లీలు అందులో వేసి మొత్తం 5 నిమిషాల్లోని మజ్జిగనం కలిపినట్టు కలిపేశాడండి. తాయిగా అవతల బారేసాడు. ఈ కార్యం చేసిన తర్వాత ఏమన్నా తెలుసా, ఎలాగ తినాలి ఏటా తిండి. ఆ లెక్కలు ఉన్న వాళ్ళకి నోరు ఆ గిన్నె దొరకాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వాడు తేల్చిన ఫలితార్థం అంటే కనీసం నాకు ఇడ్లీలు తింటాం రాదని అన్ని పంపించాను. నన్ను నా 10 రూపాయలు తీసుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించాను నన్ను. ఎందుకు ఇంత మనిషివి ఇడ్లీలు తింటాం రాదు నీకు అన్నాడు. అది సింపుల్గా. ఇప్పుడు అలా తినాలని మనకు తెలియలేదు. ప్రభుకు స్తోత్రం. అసలు ఎక్కవేరులో చేపల్లాగా ఇడ్లీలు ఈత కొడతాం ఏంటండి, మీరు ఇప్పుడు చూశారు? నేను చెప్పేది ఏంటంటే అన్నీ కలిపేయండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఆయన చేసిన సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు మరి వివరించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు దండకును గుర్రములు గ్రథములు చేసిన దానిని ఏం చేశాడు వారికి? ఆశ్చర్య కార్యం అనండి. ఎలాగంటే ఇలాగే నడిచి వెళ్తున్నారు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యలో ఆరిన నేల. ఎవరికైనా అడుగులు దిగుతున్నాయా? నేల కూరుకుపోతున్నట్టుందా? ఫ్రీగా ఆరిన నేలలో వెళ్తున్నారు. ఓసో ఇంతే కదా వెనకాల వచ్చారు. వెనకాల వస్తే రథాలు దిగిపోతున్నాయి. ఎంత దిగిపోయినాయి? సచ్చి ఎంత దిగినాయి. అదే నేల వీరి కింద గట్టిగా ఆరిపోయి ఉంది. అదే నేల వారిని ఆశ్చర్యకార్యం. ఆమేన్. మీకేమైనా బోధపడింది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆయన ఎర్ర సముద్ర జలములు వారి మీద ప్రవహింపజేసిన తీరి స్తోత్రం చెప్పండి. యెహోవా నేటి వరకు నశింపజేసిన రీతి మళ్ళీ కోలుకోకుండా బలపడకుండా ఇశ్రాయేలు మీదకి తెగబడి దిగి వచ్చి వాళ్ళని ఏదో చేసే అంత సీన్ లేకుండా చేసిన తీరిని దేవునికి స్తోత్రం. మీరు ఈ స్థలమునకు వచ్చే ఎడారులో మీ కొరకు చేసిన దానిని ఏమిటది? ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి ఈ స్థలంకి వచ్చే వరకు అరణ్యములో మీ కొరకు చేసినది ఏంటి? మన్నా, నీరు, అగ్ని, మేఘం, ఇవన్నీ అయ్యేగా. ఇంకా చెప్పనా? ఎక్స్ట్రా పూరీళ్ళు. అది లేకపోతే కూటం పూర్తవుదే. రక్తం అదా యూ హ్యావ్ ఫర్గాట్ వన్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ప్రైజ్ ది లార్డ్.
ఇప్పటికీ కొన్ని చోట్ల క్షమించండి, ఎక్కువ చోట్ల అద్భుతమైన పాటలు, బలమైన అభిషేక ఆరాధన, ఒక ఉన్నతమైన ప్రత్యేకత కలిగిన ప్రసంగం, శక్తివంతమైన ప్రార్థనలు, మొత్తం మీద సభ అద్భుతంగా జరిగిన శాకాహార భోజనం కానీ పెడితే మొక్కలు మాడిపోయి ఎందుగా పెట్టావు కోట మళ్ళీ కోట చేతకపోతే చెప్పాలి, నేను పట్టుకొద్దును. ఏంటి వీటితో పాటు ఇద్దరు మనుషులు కాదు, తేడాడు. ఒక గంట ముందు వచ్చి మోకరిస్తాడా, మోకరించడాడు, కానీ 50 కేజీలు చికెన్ ముండిస్తాడు. ఎందుకు ఆడి మీద పరిశుద్ధాత్మ లేదు, చికెన్ ఆత్మ ఉందాడు. వాళ్ళాడు మరి నేను 50 కేజీలు చికెన్ అమ్మనిస్తానండి. వద్దండి, మీతో పాటు 4 తీసుకురండి. అటువంటివి మనకు కావాలి నాయన, నీకేంటి కావాలి, చికెన్ మటన్, నువ్వే కావాలి అని యేసుప్రభువు అన్నాడు. వీడికేమో చికెన్ కావాలా, మటన్ కావాలి. అయ్యొద్దురా, నువ్వు కావాలి, మీ సొత్తును కాదు మిమ్మును కోరుచున్నాను. ఇలాంటి వాక్యాలు ఎక్కువ భక్తుడికి. ఇలాంటివన్నీ చేసిన దానిని ఏమండి, రూబెనిన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములు చేసిన పని ఏంటది? దాతాను అభివృద్ధి చేసిన పనులేంటి? దాన్ని నెక్స్ట్ ఏంటి? భూమి నూరు తెరిచి వారిని, వారి ఇళ్ళ గుడారుల వారి సమస్త జీవరాశయాల మధ్యన మృంగివేసిన రీతిని. ఆమేన్. ఈ కార్యాలన్నిటినీ కూడా చూడకయు, ఆ కాలంలో మేము లేమో చూడాలంటే మరి మేము ఎలా చూస్తాం అంటారని ఎరుగకయు. మీరు చూడలేదు కానీ ఎవడో చెప్తున్నారు కదా. యెహోషువ కాలంలో జరిగాయి. ఆయనతో పాటుగా ఉన్నటువంటి పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు చూశారు గనుక, ఎరిగారు గనుక నెక్స్ట్ జనరేషన్కి చెప్పారు. ఎవడైనా ఈ కార్యములను చూడకయు ఎరుగకయు ఉంటే నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి నాకు సంబంధం లేదన్నాడు. దేవుడికి ఒక స్తోత్రం చెప్తారా? మనం ఏ కేటగిరీలో ఉందాం అనుకుంటున్నాం? దేవుడు మన పిల్లలను పట్టుకొని మన పిల్లలను పట్టుకొని నెక్స్ట్ జనరేషన్ పట్టుకొని మీకు నాకు సంబంధం లేదు, నేను మీతో మాట్లాడను, అవతల పోండి అన్నా పర్వాలేదా? హలో, దేవుడు మన తర్వాతి తరం మన పిల్లలతో మాట్లాడకపోయినా పర్లేదా? సింపుల్ లాజిక్ చెప్తాను. దేవుడు వాళ్ళతో మాట్లాడాలని మీకు అనిపించిందా? ప్రస్తుతం మీరు మాట్లాడండి వాళ్ళతో. దేవుడు మాతో ఇలా మాట్లాడాడు, దేవుడు మాకు ఇలా చేశాడు. మీరు చెబుతూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ ట్రాక్లో ఉంటే రేపు దేవుడు వాళ్ళతో. మీరు మటుకు భక్తి చేసుకోవడం, సువార్తకి వెళ్తాం, ప్రార్థించుకు చిన్న ప్రార్థన చేసి పడుకుని పోతాం. పిల్లలకి ఎవరు చెప్తారు? దేవుడు నాతో ఇలా మాట్లాడు, ఒక పనిలో ఉండేవాడిని, ప్రభు నాతో ఇలా మాట్లాడాడు. పిల్లల వయసుకి వాళ్ళకి ఎంత మోతాదులో చెప్పాలి అంతే చెప్పాలి. కానీ మొత్తానికైతే దేవుడు నాతో మాట్లాడిన సంగతి వాళ్ళకి, దేవుడు మమ్మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు డాడీతో మాట్లాడుతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ చాలా గొప్ప సంగతి. అది వాళ్ళ మనసుల్లో విత్తనం పడాలి, ఆ విశ్వాసం ఉండాలి. మనమైతే అబద్ధాలు, దొంగ మాటలైతే చెప్పం కదా పిల్లలకి. ప్రభు నీతో ఏది మాట్లాడతాడో, నేను ఉద్యోగం చేయాలనుకున్నాను రా, కానీ దేవుడు మాట్లాడాడు, ఆయన చెప్పారు కాబట్టి సేవ చేయలేకపోతే ఎన్ని గంటలు కష్టపడవని, ఎన్ని రకాల పనులు చేశాను, నా చేతికి ఏ పని వచ్చినా చేశాను, నేను నా శక్తి దాచుకోవాలి. ప్రభువు మాట్లాడితే ఇలా వచ్చాను నేను. ఎందుకంటే పిల్లలకి అందరు డాడీ వర్క్ చేస్తాను, మా డాడీ ఎందుకు ఇంట్లో కూర్చున్నాడు అన్న ప్రశ్న ఎంత చెడ్డది. నువ్వు చెప్పాలి కదా దర్శనం. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో శారమ్మకు చెప్పలేదు కాబట్టి హాగర్ తలకాయ నొప్పి వచ్చింది. ఇంటికి రాగానే లేదమ్మా టెన్షన్ మాకు, దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు నీకు నాకు సంతానాన్ని ఇస్తాడంట, మనమేం బాధపడక్కర్లేదని చెబితే శారమ్మంత టెన్షన్ పడుద్దా? నీ దర్శనాన్ని నువ్వు షేర్ చేసుకోవాలా, ప్రభు నీతో మాట్లాడిందని నువ్వు పంచుకోవాలి. నోవహు తన దర్శనం 7గురికి ముమ్మడిగా కేకేసి చెప్పాడు దేవుడు వాడి గురించి. నోవహు ఒక్కడికే చెప్పాడు, అతను ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాడు కాబట్టి ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరు రూపాయి సహాయం చేయకపోయినా ఆ 7గురు నిలబడి ఓడ కట్టేశారు. నువ్వు షేర్ చేసుకోవాలా, నువ్వు పంచుకోవాలా. కనుక ఈ పూట మనం నేర్చుకుంటున్న ఒక్క చిన్న లైన్ ఏంటి తెలుసా? మన దినములలో మన కాలములో ఉన్నట్టే దేవుని కృప మన కుటుంబాల మీద, మన సంఘాల మీద ముందు తరములో కూడా ఉండాలి. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి, ఈ వారసత్వం కొనసాగాలి. దీనికోసం మనం తల్ల కిందలు తపస్సు చేయక్కర్లేదు. మనము చూచిన వాటిని, మనం ఎరిగిన వాటిని మన పిల్లలకి చెప్పాలి. ఈ లెగసీ కంటిన్యూ అవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం.